హాయ్ అండి, అందరికీ వెల్కమ్ టు అనదర్ బ్లాగ్. ఈ బ్లాగ్ వచ్చేసి తొలి ఏకాదశి రోజు తీసిన బ్లాగ్. అందరికీ హ్యాపీ తొలి ఏకాదశి. ఈరోజు మేమైతే బెంగళూరు పక్కనే ఉన్న మైసూర్కి అయితే వెళ్దామని ప్లాన్ చేసుకుని స్టార్ట్ అయ్యాము. నేనైతే ఫస్ట్ టైము వందే భారత్ అయితే ఎక్కడం అండ్ లోపలికి ఎక్కగానే ఇలా కాసేపు చిన్న క్లిప్స్ అయితే తీసుకున్నాము. అండ్ వెళ్ళంగానే మాకు ఇక్కడ స్నాక్స్ అయితే ఇచ్చారు. అండ్ 2 అవర్స్కి మేము మైసూర్ అయితే చేరుకున్నాము. అండ్ ఇక్కడ ఒక రూమ్ అయితే తీసుకున్నాం. ఆ రూమ్ చాలా నీట్గా అనిపించింది. కాసేపు రెస్ట్ అయితే తీసుకొని దగ్గరగా ఉన్న రెస్టారెంట్కి వెళ్ళి ఫుడ్ అయితే తినేసాము. కర్ణాటకలో ఎంతో ప్రసిద్ధి చెందిన మైసూర్ ప్యాలెస్కి వచ్చాము. అండ్ ఇక్కడ టికెట్స్ అయితే తీసుకుని లోపలైతే అడుగు పెట్టిన వెంటనే అక్కడ వ్యూ అయితే చాలా అందంగా అనిపించింది. బయట నుంచి చూస్తుంటేనే నిజంగా రాజుల కాలంలోకి వెళ్ళిపోయిన ఫీలింగ్ వచ్చింది. ఇంత పెద్ద ప్యాలెస్ని ప్రత్యక్షంగా అండ్ రియల్గా చూడడం అయితే చాలా స్పెషల్గా అనిపించింది. ఆర్కిటెక్చర్, అందమైన స్తంభాలు, డిజైన్లు ప్రతి హాల్లోని చాలా అద్భుతంగా అనిపించాయి. ప్రతి చోట ఎంతో శ్రద్ధగా నిర్మించినట్లు అనిపించింది. ఈ ప్యాలెస్లో ఎన్నో చారిత్రకమైన విషయాలు, ఒకప్పుడు రాజవంశానికి చెందిన వారి ఫొటోస్ అన్నీ కూడా ఉన్నాయి. ప్రతి గోడ, ప్రతి మూల చరిత్రను గుర్తు చేస్తుంది. లోపల ఫొటోస్ అయితే తీయడానికి కొన్ని ప్రదేశాలు అయితే అనుమతించలేదు. అందుచేత ఇక్కడే ఉన్న అందాలను కళ్ళతో ఆస్వాదించడం ఇంకా బాగుంది. ఇక్కడ నేను టీఆర్స్ కాల్ చేస్తుంటే ప్రతిదీ చూపిస్తున్నా. వాడు కూడా ప్రతిదీ భలే చూసి ఎంజాయ్ చేస్తున్నాను. ఇవన్నీ ఏంటి ఇలా ఉన్నాయి కొత్తగా అని, ఎక్కడికి వచ్చామని. ఫొటోస్ అయితే తీసుకొని చాలా బాగా ఎంజాయ్ చేసాం మేమైతే. అసలు బయటకి అయితే రావాలనిపించలేదు. ఇది చూసారా, ఇదంతా సిల్వర్ డోర్ అన్నమాట. అండ్ ఇక్కడ సిల్వర్ మిర్రర్స్ అండ్ వాళ్ళు వాడిన చైర్స్ అన్నీ ఉన్నాయి. బట్ అవి అయితే ఫొటోస్ అయితే తీయనివ్వలేదు. ఇక్కడ బయట గార్డెన్ కూడా చాలా నీట్గా చాలా బాగుంది. ఇక్కడ మేము టీయర్స్తో కాసేపు బాగా ఆడుకున్నాము. ఆ తర్వాత ఒక ఫ్యామిలీ పిక్ కూడా తీసుకున్నాము. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.